హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు చెప్పుకుందాం. శ్రీకృష్ణ దేవరాయలు కొలువులో చేరిక. కస్తూరి తిలకం లలాట ఫలకే అంటూ రాగయుక్తంగా పాడుతున్న ఆ గొంతును విని విజయనగర సామ్రాట్టు శ్రీకృష్ణ దేవరాయలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకొని చెవులు రిక్కించి ఏనుగు దిగి మెత్తగా అడుగులు వేసుకుని ఒక ఆలయంలోకి ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లైనా చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకము కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓ భక్తుడిని చూసి ఆయన సమీపించాడు. రాయల్ని చూసిన ఆలయ పూజారులు సర్దుకొని ఆ భక్తుణ్ణి గర్భగుడిలో నుంచి పక్కకు నెట్టారు. అప్పుడు కళ్ళు విప్పి చూశాడు ఆ భక్తుడు. అయ్యా, లీనమై ఆ దేవదేవుణ్ణి తనివి తీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణమేమిటి? నేనేమైనా తెలియని అపరాధం చేసి ఉన్నానా అని అడిగాడు. స్వామి, ఆ వచ్చినది విజయనగర పురాధీశులు. ఇప్పుడే వచ్చి వెళ్ళారు. మరలా విచ్చేయటానికి కారణం తెలియదు. అందుకే భయపడుతున్నాం బదులిచ్చి రాయుల వారి ముంగిటికి పరుగు పరుగున వెళ్లారు పూజారులు. అర్చకుల్లారా, ఎవరి మహానుభావుడు ఎంత మధురంగా కృష్ణ కర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు. అది విని మరలా విచ్చేశాను అని ఆ భక్తుని వైపుకు తిరిగి, వాగ్గేయకారుడు లీలాసుకుడు రాసిన కృష్ణ కర్ణామృతంలో రసాలూరించే శ్లోకము చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నా జన్మ ధన్యం చేశారు స్వామి. ఎవరు మీరు? మీ దివ్య తేజస్సు చూస్తే సామాన్యులు కారని తెలుస్తోంది అని మృదుమధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు కృష్ణదేవరాయలు. అర్చకులు బిక్కమొఖాలు వేసుకుని నిలబడ్డారు. వారికి అతడెవరో తెలీదు. అడుగుతున్నది సాక్షాత్తు రాయలవారు. గాబరా పడ్డారు అర్చకులు. ఆ భక్తుడు మిక్కిలి వినమ్రుడై రాయల వారికి చేతులు జోడించి, నా పాండురంగుడు కోరకుండానే వరమిచ్చాడు. విద్యల నగర ప్రభువు, మూరు రాయర గండడు, యవన రాజ్య స్థాపనాచార్యుడు, సాహితీ సమరాంగన చక్రవర్తి ముందు నన్ను నిలిపాడు. నేనంత అదృష్టశాలినో కదా. మీ దర్శన భాగ్యంచే మీ భువన విజయమందు నా జీవితం పండినట్టుగా ఒకంత ఆనందం అనుభవించాను. ఈ జన్మకిది చాలు ప్రభు. మీరు కవులా? ఎంత చమత్కారంగా మీ మనసును చెప్పకనే చెప్పారు. మీరు కాదు ధన్యులు, నేను నా విద్యల నగరం. క్షణం ఆలసించక నాతో విచ్చేయండి. ఇదే స్వాగతించుచున్నాను. మీ గురించి ఇంకా వినాలని కుతూహలపడుతున్నాను. మీరెక్కడివారు? ఎందుండి ఇచ్చటికొచ్చారు? సవిస్తరంగా తెలియచేయండి. తక్షణము వినాలని ఆతృతపడుతున్నాను అని రాయలు అతని వంక ఆప్యాయంగా చూసి చిరునవ్వులు చిందించాడు. నేను ఆంధ్రదేశమందు తెనాలి వాస్తవ్యుణ్ణి. నా తల్లి అక్కమాంబ, తండ్రి రాయనామాత్యులు. నా పేరు రామలింగ కవి. కానీ రామకృష్ణ కవిగా నాకు విద్య నేర్పే గురువుచే పిలువబడేవాడని. ఇంటి పేరు గార్లపాటివారు. కౌండిన్య గోత్రానికి చెందిన యజుశాఖ నియోగి బ్రాహ్మణుడను, వివాహితుడను. 2 బిడ్డలకు తండ్రిని. ఉదరపోషణకై తమ వంటి వారి కొలువును ఆశించి మిక్కిలి ఆశతో తమ వద్దకు వచ్చుచుంటని. కాలము నాతో చేతులు కలుపునట్లు తమ ముందు నిలిపినది అని చేతులు జోడించాడు రామలింగ కవి. కవిశేఖర, మీరు లీలాసుకుడు పైన ప్రత్యేక గౌరవము కలిగిన వారై ఉన్నారు. అమృత తుల్యమైన గానాన్ని వినిపించారు. అందులో కొన్ని మార్పులు బహుచక్కగా కుదిరినవి. దానికి మీ గాత్రం తోడైనది. ఓ సార్వభౌమ, నేను పాండురంగ మహత్యము అను కావ్యం రాయిచున్నాను. అందులో ఈ శ్లోకము ఈసరికే తెనుగు చేసి రాశాను. ఆ కావ్యము ఆ పాండురంగని దయతో పూర్తి చేయగలని నమ్ముచున్నాను. భీమరథీ నదిలో స్నానం చేసినప్పుడు ఓ గొప్ప అనుభూతిని అనుభవించాను. ఈ పండరీ క్షేత్రము ఎంతో విశిష్టమైనది. నా కావ్య రచన ఇక్కడికి వచ్చాక నేను పూర్తి చేయగలనని ఉత్సాహంతో ఉన్నాను అని కళ్ళ నిండా తృప్తిని నింపుకొని చెప్పాడు. వారి సంభాషణ వింటున్న పూజారులు 2 పాత్రలలో దేవుడికి నైవేద్యంగా పెట్టబడిన క్షీరాన్ని రాయుల వారి కనుసైగలతో తెచ్చి ఇచ్చారు. కవీశ్వర, ఈ 2 పాత్రలలో ఉన్నది క్షీరమే, అంటే గోవు పాలు. ఒకటి మీరు తీసుకొని వచ్చినది, అంటే సాహిత్యలక్ష్మి పాత్ర. ఇక నేను తెచ్చినది ధైర్యలక్ష్మి పాత్ర. ఈ రెండింటినీ మనమిరువురము తక్షణం పుచ్చుకొని ఒకంత సేద తీరాలి.
ఇందులో ఏదో ఒకటి తీసుకునుడు అని పాత్రలు చూపించారు రాయలవారు. లిప్త సమయం ఆలస్యం చేయకుండా 2 పాత్రల్ని అందుకున్నాడు రామలింగ కవి. వాటిని అటూ ఇటూ చూసి ఒకంత సందిగ్ధంలో పడ్డాడు. ఆలయ పూజారులు చేష్టలుడికి చూశారు. అసలే రాయలవారు ఆ పాలను తాగి సేదదీరాలనుకుంటుంటే ఈ వెర్రిబాపుడు 2 పాత్రలు పట్టుకొని ఆ వెర్రిమొర్రి చూపులతో కాలయాపన చేస్తున్నాడేంటి? రాయలవారికి కోపం వచ్చే పరిస్థితి. ఇక తాము కలుగజేసుకొని రానున్న ఉపద్రవానికి అడ్డుకట్టవేయాలి అనుకొని, అయ్యా రామలింగ కవి గారు, ఒక పాత్రని ఇప్పించండి, మన ప్రభువులు దప్పికగొని ఉన్నారు అని లోగొంతుతో కోరారు. అందుకు రామలింగుడు నవ్వి, ఓ పుణ్యపురుషులారా, ప్రభువే నాకు 2 మహోన్నతమైన క్షీరపాత్రలను ఇచ్చి వాటి గురించి వివరించి ఉన్నారు. జంటలక్ష్ములను ఏ భక్తుడు వదులుకోలేడు. నాకు అవశ్యము ఈ 2 పాత్రలు ప్రియతములే అని 2 పాత్రల్ని ఎత్తి ఒకదాని తర్వాత ఒకటి గడగడ తాగేశాడు. పూజారులు భయభ్రాంతులై చేష్టలుడికి మరీ చూశారు. మహాప్రభు, నా జన్మ ధన్యమైంది. నా జీవనాధారమైన సాహిత్యలక్ష్మిని పాలపాత్ర ద్వారా నేను తనివి తీరా తాగితిని. తమ వంటివారి కొలువున మసలేందుకు అవసరమైన ధైర్యలక్ష్మిని మరో పాత్రలో పాల రూపంలో తాగితిని. ఇందు లేసమైనా నా దోషం లేదు ప్రభు. మిక్కిలి వినయంతో చేతులు జోడించి నిలబడ్డాడు. బళిరా రామలింగ, నీ చమత్కారము నా మనసును ఎంతగానో ఆనందపరిచింది అని రామలింగ కవిని బిగియారా కౌగిలించుకున్నాడు రాయలు. పూజారులు గుండెలపైన చేతులు వేసుకున్నారు. అమ్మయ్య, పెద్ద ఊపిన తప్పిందనుకున్నారు. మహా తేజస్సుతో వెలిగిపోతున్న రామలింగ కవిని తొలిసారిగా వింతగా అయోమయంగా చూశారు. కవి తిలకమా, మీ గురించి లోగడ విని ఉన్నాను. మీరు కాళీ ఉపాసకులు అని. ఒకసారి అంబ ప్రత్యక్షమై 2 పాయస పాత్రలు ఇచ్చి, ఒకటి ధనము, వేరొకటి విద్య ఇచ్చే పాత్రలు, ఇందు ఏదో ఒకదాన్ని మాత్రమే స్వీకరించు అని ఆ అమ్మ ఆదేశించగా, మీరు బాల్య చాపల్యమున ఇక్కడ జరిగినట్లు 2 పాత్రల్లో పాయసం స్వీకరించినందున ఆ అమ్మ ఆగ్రహించి హాస్యకవ్య కమ్ము అని పలికి అంతర్ధానమొందిందని విన్నాను. నేను ఆ కథ నమ్ముచున్నాను. ఇప్పుడు నా కళ్ళెదుట జరిగినది అన్నారు. నేను లేలేత ప్రాయమందు ఒక యోగి ఉపదేశించిన మంత్రోపదేశం పైన ఓ కాళికాలయంలో కనులు మూసి ఆ మంత్రం జపిస్తూ నిద్రపోయాను. నిద్రలో కూడా ఆ మంత్రము నా పెదవులపైన అలా సాగిపోతూ ఉంటే ఆ యమ్మ నా తదేక దీక్షకు మెచ్చి నా ఫాలభాగమందు కనిపించి మీరు విన్నట్లుగానే పాయస పాత్రలను ఇచ్చింది. ఏదో ఒకటి మాత్రమే తాగాల్సిందిగా అంబ ఆదేశాన్ని కాదని 2 తాగినందుకు అంబ నన్ను కోపంగా 2 పాత్రల యందు పాలను ఏల తాగితివని ప్రశ్నించింది. అమ్మా, ఒకటి ధనం అన్నావు, మరొకటి విద్య అన్నావు. 2 వదులుకోలేకపోతిని. ఎందుకో అంబ నాపైన కోపగించక నవ్వి, నువ్వు హాస్యకవిగా జీవించగలవు అని పలికి అంతర్ధానమైంది. ఒక రకంగా చిన్న శాపానికి గురై తిని వినమ్రంగా చెప్పాడు రామలింగడు. శాపమా? ఏమని రాయలు ప్రశ్నించాడు. ప్రభు, ఆ అంబకు ఈ రామలింగ పుత్రుడనచో ఎంతో ప్రేమ. అందుకే చిరుకోపంలో కూడా నన్ను ఓ హాస్యకవిగా బతకగలవని వరం వంటి శాపం ఇచ్చింది. వాస్తవానికి నేను నా కావ్యరచనలో హాస్యంపై ఆధారపడింది లేదు. కానీ అంబ పలుకు ఆ విధంగా ఉంది. మరి మున్ముందు అలా రాస్తానేమో. మీ కావ్యాల్లో కాకపోవచ్చు గాని మీ కదలికలు హాస్యాన్ని గుమ్మరిస్తున్నాయి అని రాయలు సంతృప్తిగా నవ్వాడు. పూజారులు చేష్టలుడిగి మరీ రామలింగుని వైపు చూశారు. ప్రభు, తొలి కలయికలో తమ యొక్క అభిమానాన్ని పొందాను. నిజంగా నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట. విద్యల నగరమైన విజయనగరంలో రామలింగ కవి తన భార్య 2 పిల్లలతో రాయలువారిచ్చిన ఓ సనాతన గృహంలో కాపురం పెట్టాడు. రాజాదిరాజు తలుచుకుంటే సౌకర్యాలకు కొదువేముంటుంది? ఇంటి నిండా పప్పులు, బియ్యాలు, పట్టు వస్త్రాలు. అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు 10 ధనం సమకూర్చబడింది. తన కొత్త జీవితానికి తానే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగుడు. ఇంట్లో నుంచి కమ్మటి నేతి వంటకాల వాసనకు ముక్కుపుటాలు ఎగరేస్తున్న రామలింగని చెవికి ఓ టముకు వినిపించింది. పురజనులకు ఓ ముఖ్య విన్నపం. అయ్యా,
నగరంలో అతిపెద్ద నగల వ్యాపారి లింగంశెట్టి గారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నారహో. కొనగల శ్రీమంతులు ఎవరైనా ముందుకు రావచ్చు అరిచి చెప్తున్నాడు. రామలింగ కవి ఆ టముకువాడిని పిలిచి ఆరా తీశాడు. విషయము తెలిసి వచ్చింది. ఈలోగా అతని భార్య లోపల నుంచి వచ్చి, ఇక్కడైనా కాస్త బుద్ధిగా ఉండండి. ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది. వీధి గుమ్మంలో కూర్చున్నారంటే నాకు చచ్చేటంత భయం. దాన్ని పోయే వాటన్నిట్లో వేలు చెయ్యి పెట్టకండి. నేను నా పిల్లలు అన్యాయమైపోతాము అని నిష్ఠూరంగా పలికి చెరచెరా లోపలికి వెళ్ళిపోయింది. రామలింగుడు హాయిగా నవ్వుకున్నాడు. ఆ సాయంత్రమే నగల వ్యాపారి ఇంటిని చూడటానికి వెళ్ళాడు. అదో రాజభవనంలా ఉంది. చాలా ధనంతో నిర్మించబడింది. లింగిశెట్టి తానెందుకు అమ్ముతున్నాడో చెప్పాడు. అది విని రామలింగుడు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. అయ్యా రామలింగ కవి గారు, ఈ ఇంటిని తమరు కొనలేరు. 6,000 వరహాలకి ఒక చిల్లిగవ్వ కూడా తగ్గించలేను. అయినను తమరు ఈ నగరానికి కొత్తగా వచ్చారు, సంపాదనలో లేరు. కొన్నాళ్ళు పోయాక గాని మీ వలన కాదు. రాయలవారి దయ పొందాలి అని నసిగాడు. ఓ వర్తకుడా, నాకన్ని విధాలా ఈ భవనం నచ్చింది. ఈసరికే నాకు రాయలవారు చాలా ధనం ఇచ్చి ఉన్నారు. కనుక నాకు ఈ భవనాన్ని అమ్మినచో కొనుగోలు చేసుకుందును. ఇతరత్రా నీవు ఆలోచించతగదు. కొంత ధనం ఇప్పుడిచ్చి వేస్తాను, మిగిలింది 1 నెల గడువులో పూర్తిగా చెల్లిస్తాను. రామలింగుడు కలియదిరుగుతూ మరీ తన కోరికను తెలిపాడు. చూస్తే నా వంటి వాడవు, బ్రాహ్మణయ్యవు. ఈ ఇంట్లో ఎలా ఉండగలవు? అసలే దయ్యాలు పిశాచాలు భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయి అని పదే పదే నీకు గనక అడగ్గానే చెప్పాను. నా మొత్తం కుటుంబం అంతా కలిసి 60 మంది వరకు ఉన్నాం. ఏమీ చేయలేకపోయాం. ఎంతోమంది భూత వైద్యుల్ని రప్పించినా ఫలితం లేకపోయింది. చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనము అమ్మదలిచాము. ఏ ఒక్కరము ఇక్కడ ఉండటానికి ధైర్యంగా లేము. భయభ్రాంతులైపోయాం. కనుక సాహసించి కొనవద్దయ్యా. నేను చూడగానే విషయం చెప్పానే, మరి వినవేంటి? జాలిగా చెప్పాడు లింగిశెట్టి. నేను కాళీ ఉపాసకుడను. నాకు చీడపీడల బాధ లేదు. ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మ చూపినా ఎవరూ రాలేదని తెలిసి వచ్చాను. నేను ఇష్టపడుతున్నాను, అమ్ముకో అని భుజం తట్టాడు. లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరేనన్నాడు. చివరికి 1000 వరహాలు పుచ్చుకొని ఒక పత్రం రాయించుకున్నాడు. 1 నెల గడువు మాత్రమే ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చేయాలి. లేకుంటే రాయలవారి బాల్య స్నేహితుడిని గనక రాజు తీర్పు పొందగలను. కొత్తగా వచ్చినవాడవు. నీపైన రాయలకు చులకన భావం ఏర్పడి అసలుకే మోసం రాగలదు. బతుకు చెడి వీధిన పడతావు అని సుతిమెత్తగా హెచ్చరించాడు. రామలింగుడు మరొకసారి నవ్వుకున్నాడు. అన్ని నియమ నిబంధనలకు సై అన్నాడు. తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు. రామలింగుడు రాయలిచ్చిన గృహాన్ని వదిలి కొత్తగా కొనుక్కున్న భవనానికి వెంటనే మారాడు. ఈ విషయము వేగుల ద్వారా విన రాయలు ఒకంత ఆశ్చర్యపడినా తనకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఇంత తొందరగా స్వంత నిర్ణయాలు తీసుకోవటమా? తనకు చెప్పి ఉంటే కొనిపెట్టేవాణ్ణి గదా అని పరిపరి విధాలుగా ఆలోచించాడు. ఆ తర్వాత ఏ రోజు చెప్పనే లేదు. 3 నెలలు గడిచాయి. ఒక విధంగా రాయలు బయటకు కనపడకుండా లోపల నొచ్చుకున్నాడు. రాయలవారు నిండు కొలువులో ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉండగా లింగిశెట్టి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఒక్కసారిగా సభంతా నిశ్శబ్దమైపోయింది. జనులంతా ఖిన్నులై విన్నారు. సాహితీ సమరాంగన సార్వభౌమ, మీ బాల్యమిత్రుడు ఈరోజు మీ ముంగుట తీర్పుకై చేతులు కట్టుకొని నిలుచున్నాడు. నేను విధివశాత్తు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాను. అది వెలకట్టలేనిది, కానీ అందు నివసించలేనిదిగా కొరకరాని కొయ్యిగా నా పాలిట మిగిలింది. అతి తక్కువ వెలకు కొత్తగా తమ కొలువుకు విచ్చేసిన రామలింగ కవి గారికి అమ్మివేసి తిని, ఆయన నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి నెల గడువులోపు మిగిలింది తప్పకుండా జమ చేయుదును అని చెప్పి ఇప్పుడు 3 నెలలు అయిన పిదప ఇక తాను ఇవ్వవలసిందేమీ లేదు అని చెప్పుచున్నాడు. నాకు తగు న్యాయం ఇప్పించగోరుతున్నాను మొత్తంగా వివరించాడు లింగిశెట్టి. రాయలు లోపల చాలా బాధపడ్డాడు. ఇదేమి ఈ కొత్త కవి వింతపోకడలు వినుటకే చాలా కష్టంగా ఉంది. సరే, పిలిపించి విచారించి తెలియచేయగలను.
అని వెంటనే రామలింగ కవిని పిలిపించాడు. ఆ రోజు ఆ సభలో దిగ్గజాల వంటి కవులు ఆసీనులై ఉన్నారు. సభకు విచ్చేసిన రామలింగ కవి సభకు, రాయలవారికి, ప్రముఖులకు నమస్కరించి, ఏలినవారు సభకు తక్షణం పిలిపించడానికి కారణము నాకు తెలియకుండా నేనేమైనా తప్పు చేసి ఉన్నానా తెలుసుకోగోరుచున్నాను అని మిక్కిలి వినమ్రతతో అడిగాడు. రాయలకెందుకో ఆ క్షణము తట్టుకోలేనంత కోపం వచ్చింది. అది గ్రహించిన మహామంత్రి తిమ్మరుసు రాయలకు కనుసైగ చేసి ఓపిక పట్టమనెను. రాయలు మనసును కుదుటపరుచుకొని, కొత్తగా మా కొలువుకు విచ్చేసిన ఓ కవి రాజశేఖర, మీపై ఈ నగలవర్తకుడు పెద్ద అభియోగం చేశారు. మీరితన్ని మోసం చేశారని, అయితే పూర్వాపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేశారనిపిస్తోంది. దీనిపై మీరిచ్చు సమాధానము ఏదీ దాచకుండా సభకు తెలియపరచండి. నిజాలు ఇక్కడే వింటాం. అబద్ధానికి తావులేదు. తప్పు జరిగినట్లు రుజువైనచో తీవ్రదండన తప్పదు. రాజాది రాజులైన మీ నీడన బతికిచ్చు ఈ బాపడా తప్పు చేయనది. అది తమరు విశ్వసించుటయా? ఎంతటి ప్రారబ్ధం ఈ క్షణాన్ని అనుభవిస్తున్నాను. హతవిధి సత్య నిరూపణ కావలే. ఇక విషయం తమకు తెలియపరుచుకుందును. అయ్యా, నా ఇంటి వాకిట కూర్చొని ఉండగా ఒక టమ్ముకు విని ఆరా తీసిన నేరానికి ఈ వాణిజ్య ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయుల్ని నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి ప్రోత్సహించారు. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభపెట్టారు. పెద్ద ఎత్తున ధనం ఖర్చు చేసి ఇంత స్వల్ప ధరకి ఎందుకు నమ్ముచున్నారని అడిగి తిని పొంతనలేని మాటలు వల్లవేశారు. ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని కలిశాను. ఈ గృహమందు దయ్యాలు పిశాచాలు ఉన్నాయి. నువ్వు వాటితో వేగలేవని చెప్తూనే షరతులపై నాకు అమ్మాడు. సభా మధ్యమున నిలబడి కంచుగంట మోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. నువ్వు చెప్పేది సరే. ముందు షరతుల ప్రకారము నువ్వు ఈసరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మరెందుకు ఇవ్వకుండా మొండుకెత్తి ఉన్నావు? రాయల వారికి చెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదే పదే అన్నావని ప్రధానంగా నీపైన అభియోగం. ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా రామలింగ కవి? నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు. ఇట్టి తప్పిదాన్ని చేసిన వారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిన్ను ఏ విధంగా కఠిన శిక్షకు గురి చేయాలి? నాకెందుకు ఈ విషమ పరిస్థితి కల్పించావు? నీ తప్పు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో నువ్వే చెప్పు. రాయలు అసహనంగా నొసలు నొక్కుకోసాగాడు. సభలోని వారంతా హీనంగా రామలింగుడి వైపు చూశారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఇంతటి వేదనకు గురి కావటము ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు. మహామంత్రి, నేనే అపరాధము చేయలేదు. నాచే రాయించిన పత్రము ఒకసారి తమరే చదవండి. నిజం తెలియగలదు. ఈ రామలింగడి నిర్దోషిత్వము తమకు తెలియగలదు. పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవటంతో రాయలు మరింతగా నొచ్చుకున్నాడు. రామలింగ కవి ఏదో ఒక విధంగా నిర్దోషిగా నిరూపితుడైతాడని కొండంత ఆశపడ్డాడు. కానీ ఇతడు పెద్ద తప్పు చేశాడు. ఈ కవిలో ఇంత హీన లక్షణాలున్నాయా అని అనుకున్నాడు. రామలింగ, ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్లు మాత్రమే ఉంది. తిమ్మరుసు గొంతు ఖంగుమంది. మహామంత్రి, తమరు తప్పులో కాలు వేశారు. తమ వంటి వారు ఇలా చదివితే ఎలా? లింగిశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా. ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా? లేదే, వేరే వారి పేర్లున్నాయి. దయచేసి చదవండి. ఒక్కందే ఉంది. వేరెవరి పేరు లేదే. ఎన్ని కళ్ళతో చదివినా మారిపోదు కదా. నీకు ఛాదస్థం మరీ ఎక్కువలా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠతగా రామలింగని వైపే చూశాడు. ఆ పత్రంలో అక్షరాల 20 పేర్లు ఉన్నాయి. రామలింగ కవితో పాటు దయ్యాలు పిశాచాలు ఉన్నాయి. వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా ఎలాంటి పూచీ తనకు లేదని కూడా రాశాడు ఈ పెద్ద మనిషి. ఒక ఇల్లు ఒకరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు. మరి నాతో పాటు దయ్యాలు పిశాచాలు ఉన్నాయి అని అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు. అవి చెల్లించవా? ఇదే న్యాయం మహామంత్రి. అందుకే ఈ పెద్ద మనిషితో పదే పదే అన్నాను, ఏలిన వారికి చెప్పినా ఒక్క రూక కూడా రాదని.
ఇప్పుడు చెబుతున్నాను. లింగిశెట్టికి నేను నా వాటా చెల్లించాను. ఇక ఏ భూతమాంత్రికుడినో పిశాచ వైద్యుణ్ణే పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దయ్యాలు పిశాచాలు వద్ద వసూలు చేసుకోమనండి. మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు. సభికులు గొల్లుమని నవ్వుతూ ఉండగా రామలింగుడు ఎలాంటి జంకు గొంకు లేకుండా మరీ చెప్పాడు. రాయలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ తిమ్మరసు వైపు చూశాడు. ఆయన కూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు. సభ మొత్తము నవ్వులమయమైంది. లింగిశెట్టి ఆముదం తాగినట్లు జేవురించిన ముఖంతో మిగిలాడు. నవ్వులతో ఎంతసేపటికి తేరుకొని సభనుద్దేశించి, మన్నించండి ఏలిక, నాకు చీడపీడలపై ఎలాంటి నమ్మకము లేదు. ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను. ఇతడు తమకు బాల్య స్నేహితుడే అనే ముసుగులో ఉంటూ ఇతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇంటికి నేలమాళిగ సొరంగం ఉంది. పెద్ద ఎత్తున మారణాయుధాలున్నాయి. ఇవేమీ ఒక వర్తకుడికి అవసరమైనవి కావు. కనుక ఇతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు. ఒక్కసారిగా సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది. రాయలు అర్థం కాక తిమ్మరుసు వైపు చూశాడు. లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నాడు. రాయలు కన్నెర్ర చేయడంతో నిజం ఒప్పేసుకున్నాడు. తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు. ఆ సొరంగ మార్గంలో నుంచి రాకపోకలు సాగేవి. ఒకసారి సొరంగంలో గజపతుల వేగుల వారికి దయ్యాలు ఎదురైనాయని అందులో నుంచి రావటానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్ళాక అన్ని విధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి. నేను చేస్తున్నది తప్పని తెలుసుకొని ఇటీవల వారితో తెగతెంపులు చేసుకున్నాను. అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయని వాడికి అమ్మేసి బుద్ధిగా నా బతకాలనుకున్నాను. తీరా ఈ కవి చాలా తెలివైనవాడు కనుక నా గుట్టు తెలుసుకోగలిగాడు. వేరెవ్వరూ పసికట్టలేనిది నా దేశద్రోహం. మన్నించండి చక్రవర్తి. ఏమయ్యా, నీవు నాకు బాల్యమిత్రుడవు. నేను నీ ఎడల చాలా ప్రేమగానే ఉంటున్నానే. మరి నాపై నీకెందుకు ఈ ద్రోహచింత? దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడవే. రాయలు కోపంగా లింగిశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు. ఏలినవారికి నాదో విన్నపం. ఇతడు కులపరంగా వైశ్యుడు. కుట్రలతో సాధించే శారీరక బలుడు కానే కాదు. ఏదో ధనాసకు మన శత్రువులకు తనింటి సొరంగ మార్గాన్ని ఇచ్చి ఉండవచ్చు. వారిచ్చే ధనం కంటే ఇతనికి జరిగిన నష్టమే ఎక్కువ. గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దయ్యాలున్నట్లు బొంకి వెళ్ళిపోయారు. దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దయ్యాలే నిజమైతే ఈసరికి నాకు కనిపించాలి. కానీ ఇంతవరకు నేను చూడనైనా చూడలేదు. ఒక విధంగా చేసిన తప్పుకు తగిన శిక్ష ఆర్థికంగా అనుభవించాడు. ఏది ఏమైనా ఇతడు చేసింది తప్పే. అందుకు శిక్ష ఏలినవారు దేశద్రోహులకు విధించే మరణదండన, కనుగుడ్లు పెరికించి వేయుట వంటివి విధించవద్దని నా మనవి. దేశ బహిష్కారమే మరణదండనతో సమానము. రామలింగడు సభ మధ్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి పరిగిస్తుంటే వినమ్రుడై చెప్పాడు. రాయలు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. నిజమే, రామలింగుడు చెప్పినట్లు దేశ బహిష్కారంతో సరిపుచ్చాలి. లింగిశెట్టి తనకు బాల్య స్నేహితుడు. చేతులారా చిత్రహింసలు పెట్టి శిక్ష తను అమలు చేయలేడు. ఒక విధంగా రామలింగుడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పనిసరి పరిస్థితుల్లో శిక్ష విధించేవాడు అని మనసులో అనుకుని చివరకు లింగిశెట్టికి దేశ బహిష్కార శిక్షను విధించాడు. ఆ తర్వాత రాయలు సింహాసనం దిగి రామలింగ కవిని గాఢాలింగనం చేసుకున్నాడు. కవి, చరిత్ర మరువదు మీ చతురత, స్వామి భక్తి పరాయణత. సదా నిలుచును మీ ఎడల మా కృతజ్ఞత. ఈరోజు నా హృదయము తేలిపోవచ్చున్నది. ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొనుచున్నాను. ఆ దయ్యాల భవంతిని వదిలేయండి. నేనే వేరే భవంతిని ఏర్పాటు చేయగలను, కాదనకండి. ఇతరత్రా కూడా పదే పదే మెచ్చుకొని ధన కనక వస్తు వాహనాలతో సత్కరించాడు. ప్రభు, ఆ భవంతి ఎంతో గొప్పది. నాకు అన్ని విధాలా నచ్చినది. అందులోకి వెళ్ళగానే నాకు కవిగా కాకుండా నా మాతృభూమికి
నా చక్రవర్తికి, నా సహచర ప్రజలకి సేవలందించాలని తెలియజేసింది. చక్కని అవకాశం లభించింది. ఆ భవంతిలో నేను నా భార్యా పిల్లలతో జీవించగలను. అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను. నన్ను కాదనకండి. తమ మాటలకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు. తిమ్మరసు రామలింగ కవి వద్దకు వచ్చి, నాయనా, నువ్వు గొప్ప విషయాన్ని బయటపెట్టావు. నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదాన్ని ఇస్తుంది. అట్టిదాన్ని నువ్వు కుండబద్దలు కొట్టినట్లు చేశావు. తక్షణము ఆ సొరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాల్ని స్వాధీనం చేసుకుంటాం. నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఒక పూట గడపాల్సిందిగా కోరుతున్నాను. రామలింగుడు చేతులు కట్టుకొని విన్నాడు. తెనాలి రామలింగ కవి నూతన హాస్య కథలు మొదటి భాగం సమాప్తం.